గుంటూరు సిసిఎస్ స్టేషన్ లో విచారణకు పివి సునీల్ కుమార్ హాజరయ్యారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్ A1 గా ఉన్నారు. సునీల్ కుమార్ ను ఎస్పీ దామోదర్ ప్రశ్నిస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ఏంటి సునీల్ కుమార్ విచారణ స్టార్ట్ అయిందా? ఏంటి అప్డేట్స్ విచారణ సంబంధించి? శంకరి, ఎట్టకేలకు రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో A1 గా ఉన్న సునీల్ కుమార్ గుంటూరులో సిసిఎస్ కార్యాలయంలో విచారణకైతే హాజరయ్యారు. 2021లో వైసీపీ ప్రభుత్వంలో నర్సాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై కూడా దేశద్రోహం కేసు నమోదు చేసి హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఆయన గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తరలించారు. అప్పుడు సిఐడి చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ ఆదేశాల మేరకు రఘురామకృష్ణరాజు మీద గుంటూరు సిఐడి కార్యాలయంలో విచారణ పేరుతో కస్టోడియల్ టార్చర్ జరిగిందంటూ కూడా రఘురామకృష్ణరాజు అప్పుడు జడ్జి ఎదుట చెప్పడం, తర్వాత అతనికి వైద్య పరీక్షలు చేయించినంతటో కూడా కేసు అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో పట్టించుకునే నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్లో గుంటూరు జిల్లా ఎస్పీకి రఘురామకృష్ణరాజు మరొకసారి తన కేసు పునర్విచారణ చేపట్టాలంటూ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో గుంటూరు నగరంలోని నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1 గా సునీల్ కుమార్, A2 గా సీతారామాంజీలు, A3 గా జగన్మోహన్ రెడ్డి, A4 గా విజయపాల్, A5 గా అప్పటి GGH సూపరింటెండెంట్ గా ఉన్న ప్రభావతిలు కూడా పెట్టి కేసు నమోదు చేయడం, FIR నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు అప్పటి సిఐడి అడిషనల్ ఎస్పీగా ఉన్న విజయపాల్ ఇప్పటికే విచారణ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అయితే కస్టోడియల్ టార్చర్ కేసులో గుడివాడకు చెందిన తులసిబాబు అనే వ్యక్తి కూడా ఆ దాడిలో పాల్గొన్నారని ఆధారాలు లభించిన నేపథ్యంలో అతన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఇక ఈ కేసులో కీలకంగా ఉన్న A1 గా ఉన్న సునీల్ కుమార్ ను విచారణకు రావాలని ఈ నెల 4వ తేదీన విచారణ అధికారిగా ఉన్న ఎస్పీ దామోదర్ నోటీసులు పంపించగా 4వ తారీఖు రాలేనంటూ కూడా ఆయన సమాచారం పంపించారు. రెండోసారి ఈ రోజు 15వ తారీఖున విచారణకు రావాలని ఎస్పీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు సునీల్ కుమార్ కొద్దిసేపటి క్రితమే గుంటూరులోని సిసిఎస్ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. అప్పటి గత వైసీపీ ప్రభుత్వంలో సిఐడి చీఫ్ గా ఉన్న సునీల్ కుమారే రఘురామకృష్ణరాజు తనని అరెస్ట్ గానీ, తనపై అక్రమ కేసులు గానీ, తనపై కస్టోడియల్ టార్చర్ కు కర్త కర్మ క్రియ మొత్తం సునీల్ కుమారే కీలకం అంటూ కూడా రఘురామకృష్ణరాజు విచారణ అధికారుల వద్ద ఆధారాలతో సహా ఆయన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు సునీల్ కుమార్ విచారణకు హాజరయ్యారు. అయితే ఈ కేసులో ఉన్న మిగతా నలుగురు ఇప్పటికే బెయిల్ కి పిటిషన్ దాఖలు చేసుకోగా A1 గా ఉన్న సునీల్ కుమార్ ఒక్కడు మాత్రమే ఇప్పటి వరకు కూడా దీంట్లో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోకపోవడం కూడా ఒక చర్చాంశంగా మారింది. మరి ఈ రోజు అసలు విచారణకు వస్తాడా రాడా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు గుంటూరులోని సిసిఎస్ కార్యాలయానికి సునీల్ కుమార్ విచారణకు హాజరయ్యారు. మరి విచారణలో ఆయన నుంచి ఏం సమాధానం రాపడుతాడనేది కూడా మరికొద్దిసేపు వేచి చూడాల్సిన పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం విజయనగరం ఎస్పీగా ఉన్న దామోదర్ ఈ కేసు విచారణ అధికారిగా ఉన్నారు. ఆయన విజయనగరం నుంచి గత రాత్రి చేరుకొని ఈ రోజు గుంటూరు సిసిఎస్ కార్యాలయంలో సునీల్ కుమార్ తో విచారణ అయితే ప్రారంభించారు. మరి ఏం జరుగుతుంది, ఆ విచారణ ముగిస్తారా లేకపోతే విచారణ అనంతరం ఇప్పటికీ బెయిల్ పిటిషన్ వేసుకోకపోవడంతో అతన్ని అరెస్ట్ చేస్తారనేది కూడా మరికొద్దిసేపట్లో తేలాల్సిన పరిస్థితి అయితే ఉంది. శంకరి.